మీకు తెలీదా? నిజంగా మీకు తెలీదా? ఏం జరిగింది మీకు తెలీదా? తెలీదా? తెలీదని చెప్తున్నాను కదా. తెలిస్తే ఎందుకు అడుగుతాను? తెలీదు కాబట్టి అడుగుతున్నాను. ఏమైంది అసలు? దాచుకోండి, మీలో మీరే అన్ని దాచుకోండి. ప్రియా, నీకేమైనా పైత్యం కమ్మిందా? అవును, నాకు పైత్యమే కమ్మింది. మిమ్మల్ని నమ్మాను కదా, గుడ్డిగా గుడ్డిగా నమ్మాను కదా, పైత్యమే కమ్మింది. ఏం చేస్తాం? అంతా నా కర్మ, నా కర్మ. ప్రియా, తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే, ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా, మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత, అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. దీన్ని ఇలాగే వదిలేస్తే మనశ్శాంతి ఉండదు. అసలు ప్రియా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకోవాలి. డైరెక్ట్గా అడగకుండా అశాంతితో రగిలిపోయే బదులు ఆ అమ్మాయి ఎవరు డైరెక్ట్గా అడిగి తెలుసుకోవడమే మంచిది. పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే, ఇలా ముడిపడి వెంటనే నన్ను విడిపోతే ఎలా, బదలదు మదిలోన మొదలైన వేదన, మరణములోనైన లేదేమో ఈ ఆతన, దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి, ఎదసడి అడిగనే నిలవవే బదలనేను చూడు నిన్నిగా. కొంచెం చూసుకోవచ్చుగా. ఆ ఆప్షన్ మీకు కూడా ఉంది, తెలుసుకోండి. నేనెందుకు తగ్గ ఆయన అడగాలి? ఆయనకు ఆయన ఎందుకు చెప్పరు నేను చూస్తాను. కోపంతో రగిలిపోతుంది. ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. రేపు ఉదయానికి కొంచెం శాంతి ఇస్తుంది, అప్పుడు మాట్లాడతాను. హలో, ఈ టైంలో ఫోన్ చేసావేంటి విష్ణు? నేను మీ ఇంటి బయటే ఉన్నాను, ఒకసారి రా. ఇంత రాత్రిపూట నేను నీతో మాట్లాడేటప్పుడు ఎవరైనా చూసారంటే సమస్య అవుతుంది. రేపు ఉదయం కలిసి మాట్లాడుతాను. ఇప్పుడు వెళ్ళిపో విష్ణు. ఇప్పుడు నువ్వు చెప్పే కథలు వినడానికి నేను సిద్ధంగా లేను. మొన్న కలిసినప్పుడు కూడా ఇదే చెప్పావు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. నేను నిన్ను నమ్మాను. మర్యాదగా నువ్వు వస్తావా, లేకపోతే నన్నే లోపల రమ్మంటావా? వద్దొద్దు, నేనే వస్తున్నాను.
రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఈ మల్లేశ్వరి ఎక్కడికి వెళ్తుంది? ఏంటి విష్ణు ఇది? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా నేరుగా ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నావేంటి? ఆటలాడుతున్నావా? ఆటలాడుతుంది ఎవరు? నువ్వు. నన్ను ప్రేమించానని చెప్పి నన్ను దూరం పెడుతూ నా జీవితంతో ఆట ఆడుతుంది నువ్వు. ఎవరి అబ్బాయి? మొన్న కూడా మల్లేశ్వరి సీక్రెట్గా వచ్చి అతనితో మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు ఇంత రాత్రి వేళ ఎందుకు అతన్ని కలిసింది? నువ్వేమైనా అనుకో విష్ణు, నేను పెళ్లి చేసుకోను నిన్ను. ఇంకెప్పటికీ నన్ను కలిసే ప్రయత్నం నువ్వు చేయకు. కాదు కూడదు అని ప్రేమ పేరుతో నన్ను విసిగిస్తే నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటాను. మల్లీశ్వరి, సడన్ గా నీకేమైంది? నన్ను ఎందుకు వద్దనుకుంటున్నావు? నేను నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించానో నీకు తెలుసు కదా. ఆపు నీ సోది మాటలు. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అర్ధరాత్రి వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నావని పోలీసులకి ఫోన్ చేసి చెప్పి మరీ నేను చచ్చిపోతాను. నన్నే బెదిరిస్తావు కదూ, చెప్తా నీ సంగతి. మల్లీశ్వరి, ఎవరా అబ్బాయి? ఈ టైంలో ఎందుకు కలిసావు? అబ్బాయి ఎవరక్క? ఇక్కడెవరూ లేరుగా. మల్లీశ్వరి, కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడా బుకాయించాలని చూడకు. మొన్న కూడా నువ్వు ఇతనితో మాట్లాడడం నేను చూశాను. ఎవరతను? ఎందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నావు? నేనేం నిజం దాయడం లేదక్కా. చల్లగాలి కోసం అలా బయటకొచ్చాను. నువ్వే ఏదో భ్రమ పడుతున్నావు నన్ను చూసి. ఉంటానక్క, బాయ్. ఎందుకు మల్లేశ్వరి ఇంత పచ్చి అబద్ధం ఆడుతుంది? ఆ అబ్బాయిని కలిసి మాట్లాడి ఎందుకు మాట దాటేస్తుంది? ఏం జరుగుతుంది? నిన్న ఒక్కరోజు శ్రీవారిని ఆఫీస్కి పంపటానికి చిన్న పిల్లోని స్కూల్కి పంపటానికి ఒప్పించినట్టు ఒప్పించాల్సి వచ్చింది. ఇవాళ కూడా వెళ్ళాలని చెప్తే ఎంత రద్దు చేస్తారో.